మానవాకారంగా రెండు కళ్ళు, చేతులు, శిరస్సు, తల, ముండం, కాలు, చేతులు ఉన్నాయా? నేనుకు ఉన్నాయా? నేను ఉన్నాను. ఆ నేను ఫోటో తీయగలమా? మానవాకారమా? జాతి ఉందా? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య టచ్ చేసే పని ఉందా? లేదు. కానీ మానవాకారాన్ని ఎవరు సృష్టించారు? నమ్మకం కాదు, దేవుడు వచ్చి చెప్పడు. నువ్వేగా, నువ్వే మానవాకారం సృష్టించావు. నువ్వు మానవాకారంగా లేదు. ఎరుకతో నువ్వే ఎరుకగా స్వతసిద్ధంగా ఉన్నావు. ఎరుకతో గుర్తించి గమనించినంతగా ఎరుకలోంచి వచ్చి ఎరుకలోనే ఉండి ఎరుకలో లైమైపోతుంది. అన్ని అవగాహన ఉన్నప్పుడు నువ్వే ఎరుకవి, నువ్వే మానవాకారాన్ని, నువ్వు మానవాకారం. కానీ సృష్టి ప్రతి సృష్టిలాగా నీ వీరగణంలో తన వీరగణంతో మానవుల్ని సృష్టిస్తావు, జంతువులను సృష్టిస్తారా? పిల్లలు పుట్టారుగా. అది ఆ మానవులను సృష్టి డైరెక్ట్గా ఎరుక చేసిందా? సాక్షి చేస్తుందా? దానికి సంబంధమే లేదు. కాబట్టి అనుభవంలో ఉన్నదాన్ని ఉన్నట్లుగా స్వరూప తటస్థ లక్షణాలతో, అయితే ఇంకోటి అనుభవంలో ఉన్నదాన్ని అనుభవ పదాలతో, ఉనికిలో ఉన్నదాన్ని ఉనికి పదాలతో, ఆనంద పదాలతో ఆనందాన్ని, సత్ చిత్ ఆనంద పరిపూర్ణ పదంతో పరిపూర్ణత్వాన్ని, మౌనంతో మౌనత్వాన్ని, స్వేచ్ఛతో స్వతసిద్ధంగా ఉన్నందున కనుకనే అట్లుంటే తెలుసుకుంటే స్వయం సాక్షాత్కారం. స్వయం దేహ సాక్షాత్కారం సాక్షాత్ ఆత్మానుభవమే, బ్రహ్మానుభవమే. ఇలా చెప్పరు ఎవరు. దేహానుభవం ఆత్మానుభవం అంటారా? బ్రహ్మానుభవం అంటారా? పరమాత్మానుభవం అంటారా? జీవాత్మానుభవం అంటారా? నాస్తికత ఆస్తికత అనుభవం అంటారా? దేహానుభవం దేహమే. నేను అహంకార అనుభవం. ఏ అనుభవం అయినా పరోక్షమైన, అపరోక్షమైన, ప్రత్యక్షమైన ఆ అనుభవం ఎరుక అనుభవమే. ఎరుక లేకుండా, ఎరుగకుండా, ఎరుకతో గుర్తించకుండా, ఎరుకతో తెలుసుకోకుండా, ఎరుకతో భావించకుండా, ఎరుకతో తలంచకుండా, ఎరుకతో శబ్దం చేయకుండా అనుభవం అనేది ఉందా? అప్పుడు ఎరుక అనుభవం ఎరుకమయమేగా. ఎరుక అనుభవం ఏంటి? దేహానుభవం. దేహం అనుమయమే. అనుమయం అంతా ఆకాశమయమే. ఆకాశమయం అంతా కూడా గుర్తించి గమనించే తెలివిని పుట్టి పెరిగి లేస్తుంది అని తనకు తాను గుర్తించి ఓడుకోండు. సరిపోయిందిగా. అంటే ఇప్పుడు